సంబరాలను ప్రతి సంవత్సరం ఈ కాలేజీలో నిర్వహిస్తారని నేను ఆశిస్తూ, అలాగే మన పెద్దలు ఇంతకుముందు మాట్లాడారు, ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతని మాట్లాడారు. ఇంక చెప్పడానికి ఏమీ లేదు, మా అందరికీ తెలుసు. పెద్ద పండుగ అంటాం దాన్ని. మన హిందువులకు, ఎస్పెషల్లీ ఆంధ్రులకు పెద్ద పండుగ. ఉన్నత వర్గం నుండి అత్యంత పేద వ్యక్తి కూడా ఈ సంక్రాంతి అంటే ఒక పెద్ద పర్వదినంగా మనం కొట్టుకుంటున్నాం. అటువంటి సంస్కృతిని ఈ కళాశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఇంత ఘనంగా నేనైతే ఊహించలేదు. ఇందులో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరికీ, అలాగే విద్యార్థులకు, అధ్యాపక బృందానికి పేరు పేరున అభినందనలు తెలుపుకుంటున్నాను. విద్యార్థులారా, ఈరోజు మా నర్సింగ్ విద్యార్థులను అందరినీ చూస్తుంటే రోజు నేను యూనిఫామ్లో చూశాను. ఈరోజు మీ వస్త్ర అలంకరణ మరియు మీ జ్యువెలరీస్ అంతా చూస్తుంటే నిజంగా నాకు సంక్రాంతి వచ్చినంత సంబరంగా ఉంది. ఇంత కలర్ఫుల్గా ఈ అవకాశం మీకు ఎప్పుడూ లేదు. రోజు యూనిఫామ్ వేసుకోవాలి, అందరు యూనిఫామే కనిపిస్తుంది కానీ మొఖాలు కనిపించలేదు. ఈరోజు ఎంతమంది కలర్ఫుల్గా ఆహ్లాదమైన వాతావరణంలో చూసేసరికి నిజంగా నాకు సంక్రాంతి వచ్చింది. అలాగే ఈ ట్రెడిషన్కి సంబంధించి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి అన్ని మీరు ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. మరుగైపోతున్న కళలు, హరిదాసు, అలాగే గంగిరెద్దులాట, అలాగే ప్రతి సంవత్సరము పంటలు వచ్చిన తర్వాత చేసుకునే పండుగ కాబట్టి అది కూడా ఒక సింబాలిక్గా అరేంజ్ చేశారు. కాబట్టి ఇటువంటి పండుగలను మనం ఘనంగా ప్రతి ఏటా ఈ సంబరాలను చేసుకుంటూ మన విద్యా సంస్థలో ఉండే ఒక మంచి అనుకూల వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసి సహృదయంతో, సద్భావనతో మీరందరూ కలిసిమెలిసి మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడవలసిన అవసరం మన అందరికీ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం అందరం యునైటెడ్గా ఇటువంటి ఫెస్టివల్ చేసుకొని సామూహిక ఆనందాన్ని మనం అందరం అవలంబించాలని కోరుకుంటూ, వన్స్ అగైన్ విద్యార్థులందరూ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి